నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో తీవ్ర ఉద్రిక్తత. ఆక్రమణల పేరుతో మేరీమాత విగ్రహం, అంకమ్మ తల్లి మందిరం తొలగింపు. పోలీసులతో స్థానికుల వాగ్వివాదం, స్వల్ప లాఠీచార్జ్. క్రైస్తవ మత ప్రచారంలో టౌన్ చర్చికి శతవసంతాలు. మార్టిన్ లూథర్ విగ్రహం సహా అనేక ప్రత్యేకతలు. క్రిస్మస్ పండుగకు ప్రత్యేక అలంకరణలతో శోభిల్లుతున్న చర్చి. తెనాలిలో గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం ప్రథమ కార్యవర్గ సమావేశం. హాజరైన వివిధ పట్టణాలు, మండలాల్లోని సంఘ నాయకులు. చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీమాత విగ్రహం ఏర్పాటు చేశారన్న కారణంతో దాన్ని తొలగించడంతో పాటు పక్కనే ఉన్న అంకమ్మ తల్లి మందిరాన్ని కూడా అధికారులు కూల్చివేశారు. దీంతో ఇరు వర్గాలు ఆందోళనకు దిగటంతో కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయడంతో పాటు తోపులాటలు జరగడంతో పలువురు గాయపడ్డారు. తెనాలి పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలనీలోని 8వ లైన్లో శనివారం రాత్రి స్థానికులు కొందరు మేరీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాలకట్ట వెంబడి దిమ్మె ఏర్పాటు చేసి మేరీమాత విగ్రహం ఏర్పాటు చేయడంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాశ్రావు సిబ్బందితో సహా అక్కడకు చేరుకుని మేరీమాత విగ్రహాన్ని తొలగింపజేసే ప్రయత్నం చేయడంతో స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు స్థానికుల మధ్య తీవ్ర ఘర్షణతో పాటు తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో సిఐ రమేష్ బాబు స్వల్ప లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. తమకు ఎదురు తిరుగుతున్న కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. చివరికి ఉద్రిక్తుల మధ్యనే మేరీమాత విగ్రహాన్ని తొలగించి దిమ్మెను ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న అంకమ్మ తల్లి గుడి ఎంతో కాలంగా ఉందని దాన్ని తొలగించకుండా తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని తొలగించారంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల సమక్షంలోనే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వేప చెట్టుతో సహా ఉన్న అంకమ్మ తల్లి మందిరాన్ని కూడా ప్రొక్లైన్లతో తొలగించి వేశారు. దీంతో స్థానికంగా అక్కడ పూజలు నిర్వహించుకునే వారు కూడా ఆందోళనకు దిగారు. 20 ఏళ్లకు పైగా ఇక్కడ అంకమ్మ తల్లికి పూజలు చేసుకుంటున్నామని ఉన్న పళ్ళంగా ఇప్పుడు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మేరీమాత విగ్రహం, ఇటు అంకమ్మ తల్లి మందిరం రెండు తొలగించడంతో ఇరుపక్షాల వారు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. పోలీసులకు స్థానికులకు తీవ్ర వాదోపవాదాలు జరగడంతో పాటు తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు తోపులాటల్లో పలువురు గాయపడి సొమసిల్లి పడిపోయారు. తోపులాట ఘర్షణలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు మెడ మీద కూడా స్థానికుల చేతి గోల్డ్ తగిలి కొద్దిపాటి గాయాలయ్యాయి. 2 మందిరాలను తొలగించిన అనంతరం మున్సిపల్ అధికారులు, పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్థానికులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు చర్యలను తీవ్రంగా ఖండించారు. క్రిస్మస్ సందర్భంగా తాము ఏర్పాటు చేసుకున్న మేరీమాత విగ్రహాన్ని తొలగించారంటూ ఒక వర్గవారం ఆగ్రహం వ్యక్తం చేయగా 20 ఏళ్లకు పైగా తాము పూజలు చేసుకుంటున్న అంకమ్మ తల్లి మందిరాన్ని ప్రొక్లైన్లతో కూల్చివేశారంటూ మరో వర్గం వారు కన్నీటి పర్యంతరమయ్యారు. ఫస్ట్ అలాగా చెప్పకుండా మీరు చేసిన మొదటి కారణం ఏంటంటే మీ చేతిలో అధికారం ఉన్నదని మీరంత రౌడీలుగా ప్రవర్తించడం అది చాలా తప్పు. మీరు మాట్లాడండి, ఆ స్థలంలో మాట్లాడండి. ఒక ఆడబిడ్డని పట్టుకొని మాకు ఆత్మీయ బిడ్డల్ని మరి యవ్వన బిడ్డల్ని కొడతాము చాలా తప్పు. వాక్యం అనేది వాక్యమే, వాస్తవం అనేది వాస్తవమే. ఆ వాస్తవానికి మీరు చూడాలి. ఇక్కడ పెద్ద పెద్ద విందులు జరుగుతుంటే ఈ సిఐ గారు ఏం చేశారు, ఈ ఎస్ఐలు ఏం చేశారు, ఈ అధికారులు ఏం చేశారు? సరే, యవనస్తులు పెడతాం తప్పే అనుకుందాం, తప్పుడు పని చేయలేదు కదా. ఒక తాగుబోతనం పెట్టలేదు కదా, అక్కడ క్లబ్ పెట్టలేదు కదా, క్రాకాట పెట్టలేదు కదా, వ్యభిచారం పెట్టలేదు కదా. సృష్టికర్తని మోసిన ఆ ఒక మేరీమాత బొమ్మను పెట్టారు. మీ దృష్టిలో తప్పే, గవర్నమెంట్ లాంటి అది. మాకు గతంలో 10 ఏళ్ళ నుంచి అక్కడ మందిరంకి ఇస్తామని ఆ స్థలానికి మా పిల్లలందరికీ చెప్పారు. మా పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే. వచ్చి సీఏ గారు పిల్లలని, తల్లులని రొమ్ముల మీద గుడ్డలు పొయ్యేదాకా కొట్టేసేసేసాడు. కొట్టేసేసి జుట్లు పట్టుకొని లాగి నాకు బీభత్సం చేశాడు. సీఏ గారు వచ్చేసి మా ఇళ్ళ మీదకి వచ్చి
మమ్మల్ని ఎట్ట కొట్టమంటే అట్ట కొట్టేసేసాడు. పిల్లల్ని తల్లుల్ని ఆ వదాన్ని కొట్టాడు. సీఏ గారికి పదవి ఇచ్చారు కానీ కొట్టమని ఏమి చెప్పలేదండి. ఆడవాళ్ళని కొట్టమని చెప్పలా. పదవి ఉంటే గవర్నమెంట్ జాబులు ఉంటే ఉండొచ్చు, కొట్టమని చెప్పలా ఎవరు. కానీ మందలించాలి ఏదైనా ఉంటే చెప్పాలి. మేమేం తప్పులు చేయలేదు కదా. మమ్మల్ని ఈ వాదాన్ని వచ్చి మా పేట మీదకి వచ్చి మమ్మల్ని ఈ వాదాన్ని మేము పండుగ చేసుకునే సమయంలో మమ్మల్ని ఎట్ట కొడతానికి మేము ఎవరి దగ్గర అన్నా ఏ గుళ్ళు పెట్టుకున్నారు మేము వెళ్ళామన్నా వాళ్ళని అభ్యర్థన పెట్టామా? మేము పెట్టలా. మా దగ్గరికే వచ్చి ఎందుకు కొట్టాలట మమ్మల్ని? మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆగమాగం చేసి కొట్టేసేసేసారు. రాత్రి పెట్టాం 12ంటికి 3ంటి సమయంలో రాత్రి పెట్టాం. మేము రాత్రి పెట్టేసరికి ఉదయం వచ్చారు, వాళ్ళు చెప్పారు, వెళ్ళిపోయారు. మళ్ళీ పోలీసుల ద్వారాగా మళ్ళీ వచ్చారు. పోలీసుల ద్వారాగా వచ్చి ముసలోళ్ళని చూడాల, ముత్తుకోళ్ళని చూడాల, పిల్లలను చూడాల, తల్లులు చూడాల. సీఏ గారు మాత్రం ఆ వదాన్ని కొట్టాడు. పదం ఉంటే ఉండొచ్చు కానీ అట్లా కొట్టకూడదండి. అసలుకి బడే కొట్టాడు. ఆడాలను కూడా ఈడ్చుకొని పోయాడు ఆయన. ఆడాలను కూడా ఈడ్చుకొని వెళ్ళాడు సీఏ గారు. సీఏ గారికి పదవి ఇచ్చారా? ఆ పదవి ఇచ్చారా కొట్టమని పోలీసులకి? నేను 21 సంవత్సరం అయింది ఇక్కడ అమ్మవారిని స్థాపించి మొక్కబెట్టి 21 సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాను. 5 సంవత్సరాలకు ఒకసారి 1000 మందికి అన్న సంతర్పణ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు సీఎం కాలనీలో 8వ లైన్లో కాలవడ్డున ఉంది అమ్మవారి పేటకం అంకమ్మ తల్లి గుడి. 21 సంవత్సరం నుంచి పూజలు చేసుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మాకు తెలియకుండా పోలీసు వారు వచ్చి మేము ఆటోకి వెళ్ళేస్తాడు మొత్తం కొట్టేశారు సార్. ఎందుకో ఏమీ చెప్పలేదు సార్. నా పేరు అంకమ్మ సార్. మేము 21 సంవత్సరం నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నాం. అసలు మాట మంచి ఏమి చెప్పుకోకుండా వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి తీయమన్నారని పోలీసు వారు వచ్చి ఇది మొత్తం పడేపించేశారు. సార్లు కూడా వచ్చారు. మరి ఎందుకు పడేస్తున్నారో కూడా తెలియలే మాకు. మేము అడుగుతుంటే తీసేయాలి అంటున్నారు సార్. మమ్మల్ని తీసేయాలి, మీ ఏమంతా చదువుకోండి అంటున్నారు. ఏం చదువుకుంటామో మొత్తం దవసం చేసి పడేశారు ఇక్కడ. మరి ఆ గుడి ఏం అడ్డం వచ్చిందో పోనీ అడ్డం వచ్చింది చెప్పాలి కదా సార్ మాకు. మరి తీయండి అమ్మా, ఇట్లా అందరూ ఒత్తిడి చేస్తున్నారు తీయండి అంటే మేము జాగ్రత్త పడతాం కదా. మాకు తీసేయాలన్నమాట అంటున్నారు. పడేసేయండి పునాదులతో సగా పెళ్ళకిచ్చి పడేశారు. 21 సంవత్సరం మేము అమ్మవారిని కొలుచుకుంటాం. 5 ఏళ్ళకి ఒకసారి అమ్మవారి కొలుపులు చేస్తాం మేము. మరి అధికారులు ఏం చేస్తారో మరి చెప్పాలి. మరి మాకు కలవాలిగా మేము. మరి ఎవరిని కలవమంటారో, ఎక్కడికి వెళ్ళాలో, మరి ఏం చేస్తారో వచ్చిన వాళ్ళు కలవాలి కదా సార్. మరి మేము 21 సంవత్సరం ఏ మగోడు కూడా మా జోలికి రాలా. ఇప్పుడు నిలువున అమ్మవారిని కోల్దోచారు. వాళ్ళు ఏ ఒడ్డు పడతారో మమ్మల్ని ఏ ఒడ్డు పట్టిస్తారో వాళ్ళ ఇష్టం. 360 రోజులు దీపారాయణ చేసుకుంటాం. కేజీ నూనె 50 రూపాయల కానించి 225 అయినా కానీ అమ్మవారి దీపారాధన ఆపుకోవాలి. నాకు 58 ఏళ్ళు ఇంతవరకు నాకు టాబ్లెట్తో పని లేదు. మేము ఖర్చు పెట్టి అమ్మవారిని అందరూ చల్లగా ఉండాలని చూస్తున్నాము. మరి దాన్ని కూలదోసేసారు. మరి ఏంది ఎవరికి వచ్చిన ఇబ్బందో మరి మాకు అర్థం కావట్లా. ఒక్కొక్క పిల్లలు అమ్మవారి ఖర్చు పెడుతున్నామే కానీ అమ్మవారి వల్ల మేమేదో ఎదిగిపోయిందేం లేదు. కాకపోతే మమ్మల్ని చల్లగా చూస్తుందని మేము అమ్మవారిని కొలుచుకుంటున్నాం అంతే. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెనాలి పట్టణ పరిసర గ్రామాల్లో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు తెనాలి నియోజకవర్గంలో శనివారం ఉదయం నుండి ఘనంగా జరిగాయి. ఉదయం నుండి రాత్రి వరకు పలు చోట్ల అభిమానులు, పార్టీ నాయకులు ఎంతో వేడుకగా సేవా కార్యక్రమాల ద్వారా జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. శనివారం రాత్రి తెనాలి మండలంలోని చావావారిపాలెంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను జరిపారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువజన విభాగం అధ్యక్షుడు కుర్రా జస్వంత్, పరస రాజు, జట్టి మధుబాబు, మిడతల రాజేష్, నీలా విజయ్, పరిస ప్రశాంత్, పాలేటి సన్నీ, సిహెచ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా తెనాలి ఇన్ఛార్జ్, మా లోకల్ లైన్, మా అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో చావావారిపాలెం గ్రామంలో జగనన్న జన్మదిన వేడుకలు సంబరాలు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసిన చావావారి గ్రామ ప్రజలకి అందరికీ మా తెనాలి మండలి యువజన విభాగం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జగనన్న అంటే ఒక విజన్, జగనన్న విజన్ ఏంటో 6 నెలల్లోనే అర్థమైంది. రూలింగ్కే రూరల్ మా జగనన్న రూల్ ఎలా ఉంటుందో ఒక 6 మంత్స్లో త్రూ అవుట్ స్టేట్ మొత్తం అర్థమైంది. అదేవిధంగా తెనాలి మండలం కంచరపాలెంలో 2 వేర్వేరు చోట్ల జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, పార్టీ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఆయా కార్యక్రమాలలో పొదిలి శ్రీనివాసరావు, కోపల్లి సురేష్ బాబు, ఎర్రగుంట్ల రవీంద్రబాబు, రావులపాటి అనిల్, కె వంశీ, కె స్వామి, కంచర్ల రాజేష్ పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు సందర్భంగా కంచరపాలెం గ్రామంలో ఈరోజు యూత్ కుర్రోళ్ళు ఆయన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ పెడతామైంది. దీనికి ముఖ్య అతిథులుగా మన అన్నాపతిని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ గారు రావటం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా కానీ ఏది చేయలేదు. జగనన్న మాట తప్పడు, మడవం తిప్పడు అని హామీలు ఇచ్చిన హామీలు మొత్తం మన రాష్ట్ర గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో మొత్తం హామీలు మొత్తం నెరవేర్చి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినం సందర్భంగా ఈరోజు కంచర్లపాలెం గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ గారికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఓడిపోయాడు, కానీ ఆ మంచి ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నది. ఈ మంచి అనేటువంటిది ఈ 6 నెలల్లో ఎంతవరకు చేశారని, గత ప్రభుత్వం ఎంత మంచి చేసిందనేది ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలకి తెలుస్తూనే ఉన్నది. శివన్న గారిని ఈసారి నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వటం కాకుండా మంత్రివర్యులుగా చూడాలని ఆకాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఐతనగర్ ప్యాట్సన్పేటలో రైతులు జరిగిన వేడుకల్లో అన్నాపతిని శివకుమార్ పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, యువత ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో అత్తోట చంటి, మల్లి, పల్లె రత్నం తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహ విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, వారి మిత్ర బృందం దుప్పట్లు, పుస్తకాలు, కాస్మోటిక్స్ ని అందజేశారు. గత 7 సంవత్సరాలుగా ఇటువంటి సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు మెరుగైన వసతులను, సౌకర్యాలను మరింతగా కల్పించాలనే లక్ష్యంతో బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు, వారి మిత్ర బృందం జొన్నాదుల శివరామకృష్ణ, ఉదయ్ భాస్కర్ వారి కుమారుడు రాహుల్, అతని మిత్ర బృందం గత 7 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ను, అలాగే దుస్తులు వంటి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు సూచన మేరకు ఆదివారం విద్యార్థులకు దుప్పట్లు, పుస్తకాలు, పెన్నులు, వాటర్ బాటిల్స్, సోప్స్, పేస్ట్ వంటివి వారికి అందజేశారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం ద్వారా బీసీల అభ్యున్నతికి, అలాగే వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు తమ వంతుగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా హాస్టల్లో చదువుకుంటున్న బీసీ విద్యార్థినులకు ఇటువంటి సహాయాన్ని గత 7 సంవత్సరాలుగా అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డం సరోజిని, పవన్ కుమార్, ప్రతాపరెడ్డి, చెన్నకేశవులు, నరేంద్ర మోహన్, హరిప్రసాద్, కోటేశ్వరరావు, శివప్రసాద్, నందిపాటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంగులకుదురులోని బీసీ బాలుర వసతి గృహం నందు కూడా 3 ఫ్యాన్లు, 2 పుస్తకాలు, పెన్నులు, పేస్టు, సబ్బులు, స్వీట్స్ని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈరోజు తెనాలి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా హాస్టల్ నందు బీసీ విద్యార్థులకు మేము బీసీ సంక్షేమ సంఘం తరపున మరియు జొన్నాల శివరామకృష్ణ గారి కొడుకైన జొన్నాల రాహుల్ మరియు సన్నిహితులు వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ఈ విధంగా బీసీ హాస్టల్స్లో పిల్లలకు పుస్తకాలు పంచుతున్నాం. ఈ సంవత్సరంలో మహిళా హాస్టల్ అయిన తెనాలి జేఎంజే కాలేజీ తిరుగున్న మహిళా హాస్టల్లో పిల్లలకు పంచుతున్నాం. దాదాపు గత 6 సంవత్సరాల నుంచి కూడా బాయ్స్ అయిన 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలకు బీసీ హాస్టల్లో స్కూల్ బాయ్స్కి మేము పంచుతున్నాం. ఈ పంచే యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే బీసీ కులాలు కానీ బలహీన వర్గాలు కానీ అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వీళ్ళని నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి చెబుతుంటే వీళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత వీళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుతున్నారు, రకరకాల ఏరియాల్లో సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. ఈ జాబులు చేస్తూ వాళ్ళ సాయం కొద్ది సంవత్సరం ఒక 10,000 రూపాయలు చొప్పున 6గురు 60-70 పోజేసుకొని ఇవాళ మహిళా హాస్టల్లో పంచుతున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత వెంటనే బీసీ బాలుర హాస్టల్లో కూడా 4 ఫ్యాన్లు అడిగారు హాస్టల్ వార్డెన్ గారు. ఫ్యాన్లు, అదేవిధంగా వాళ్ళకి పుస్తకాలు, స్వీటు, హాటు, డైలీ కావాల్సిన సబ్బులు, ఒంటి సబ్బులు, బట్టల సబ్బులు, అదేవిధంగా కాల్గేట్ పేస్టు, దుప్పట్లు. చలికాలంలో దుప్పట్ల కార్యక్రమం చేయటం మూలంగా పిల్లలు
అందరూ చలికి తట్టుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మా బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ తెనాలిలో జొన్నాదుల శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిర్వహించే ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో చాలా ఉత్సాహం వచ్చింది సార్. వాళ్ళు బాగా చదువుకోవటానికి కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా మోటివేషన్గా కానీ బాగా చెప్పారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ కార్యవర్గ సమావేశం తెనాలిలో నిర్వహించారు. పట్టణాలతో పాటు మండలాల్లో గల ఆర్యవైశ్య కమిటీలతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. గుంటూరు జిల్లాలోని మండల పట్టణంలో గల ఆర్యవైశ్యుల కమిటీలతో ఆదివారం తెనాలి మారిస్పేటలోని పెండెల వెంకట్రావు శుభమస్తు కళ్యాణ మండపంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహాసభ సభ్యత్వం అలాగే మండల పట్టణంలో ఆర్యవైశ్య కమిటీల యొక్క సూచనలు సలహాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పెండెల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్మ వేణుగోపాలరావు, కోశాధికారి గుర్రం భాస్కర వెంకట సుధీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, జిల్లా మాజీ అధ్యక్షులు కొత్తూరి వెంకట గోపాలరావు, కొల్లిపర వెంకట సుబ్బారావు, చుండూరు ఉమామహేశ్వరరావు, మాజేటి గోపాలకృష్ణ, మద్ది రామకోటేశ్వరరావు, దేశ్ యుగంధర్, సుగ్గుల వెంకటప్పయ్య, వరద వెంకట శేషగిరిరావు, గోనుగుంట్ల శ్రీనివాసరావు, ఎకర శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీకి ఈ జిల్లాలో ఉన్న మండలాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు అందరూ హాజరవడం జరిగింది. ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి ఉండాలని, గ్రామస్థాయి నుంచి పటిష్టపరుచుకుంటూ స్టేట్ వరకు కూడా మన బలపరచాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే రాజకీయాల్లో ఎవరన్నా ఉన్నా ఇబ్బంది లేదు మాకు. రాజకీయాలు బయటే చూసుకోండి, మన లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఆర్యవైశ్యులే అని చెప్పి మేము తెలియపరచడం జరుగుతుంది. కావున మన ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యత్వం కూడా జిల్లా అధ్యక్షుల ద్వారా ప్రతి మండలాలు గ్రామాల్లో కూడా తొందరగా కట్టించాలని చెప్పి మనం చేయడం జరుగుతుంది. మన ఆర్యవైశ్యుల తరఫున గట్టిగా కౌన్సిల్లో పోరాడుతున్నాడు. మరి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా చేస్తే పవన్ మొత్తం ఆర్యవైశ్యులు మొత్తం కూడా కథలు వచ్చారండి. దాంట్లో కొంతమంది వైసీపీ వైసీఎస్ వారు మనకి ఎగనిస్ట్గా చేశారండి. మరి వాళ్ళు ఎగనిస్ట్గా చేసిన దానికి ఆ పార్టీ పతనం అయిపోయింది. అమ్మవారు త్యాగ చూపించిందండి. అట్లానే మనం ఎవరికి కూడా అన్యాయం చేయొద్దండి. మనకు తెలిసినంత వరకు కూడా తెలిస్తే మంచి చేయండి, లేకపోతే మనకు తెలియదు మెదకుండా ఉండండి. నా యొక్క పాలసీ అది. తెలిసి అన్యాయం ఎవరికి చేయను. అట్లా ఉన్నవాడికే భగవంతుని ఆయుధాలు ఇస్తారు, పైకి తీసుకెళ్తారండి. లోపల బయట పెట్టుకొని దెబ్బ కొట్టేవారు మన ఆర్యవైశ్యులు ఎవరు చేయొద్దండి. విషయం దానికి ఎదనుంటే సర్దుకుపోయిన మండలాలు కానీ మరి పట్టణాలు కానీ చిన్న చిన్న వివాదాలు వస్తున్నాయి. ఆ ఊళ్ళో మన వైసంగ పెద్దలతో మాట్లాడుకొని చర్చించుకొని ఇట్లా కాదని గోవిందనామ యజ్ఞ కార్యక్రమంలో భాగంగా పట్నంలో గోవిందనామ కోలాట ప్రదర్శన నిర్వహించారు. 108 మంది పిల్లలు ఈ కోలాట ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ఆదివారం సాయంత్రం శ్రీ సాయిరాం సంగీత లహరి అండ్ కోలాట భజన మండలి టీం లీడర్ వజుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గోవిందనామ కోలాట ప్రదర్శన నిర్వహించారు. గత 40 రోజులుగా గోవిందనామాలు కోలాటం నేర్చుకుంటున్న చిన్నారులచే హనుమాన్ చౌక్ వద్ద చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు చిన్నారులు పెద్దలు కలిసి 108 మంది గోవిందనామ కోలాట ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు. ఈ బృందం ఈ నెల 27వ తేదీన తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన చేయడంతో పాటు స్వామివారి ఎదుట కోలాట ప్రదర్శన నిర్వహించనున్నారని నిర్వాహకులు వజుల లక్ష్మీ సునీత తెలియజేశారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, కడియాల సునీల్ కుమార్, దీపాల నాగమహేశ్వరరావు, జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి, కోలాట మాస్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. 27వ తారీఖు తిరుపతిలో అఖండ గోవిందనామ సంకీర్తన ఉంది. దానికి గాను 26వ తారీఖు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి తెనాల నుంచి 108 మంది పిల్లలు పెద్దలు కలిపి తిరుపతి బయలుదేరుతున్నాం. అలాగే అదే రోజు 26వ తారీఖు అదే రోజు నైటు ధర్మవరం ఎక్స్ప్రెస్కి 200 మంది అన్నమయ్య సంకీర్తనలు చేయడానికి వెళ్తున్నాము. తిరుమలలో 27వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 300 మంది అంటే 108 మంది పిల్లలతో ఇంకో 200 మంది పెద్దవాళ్ళు మొత్తం కలిపి 308 మందితో అన్నమయ్య సంకీర్తనలు ప్లస్ గోవిందనామ సంకీర్తనలు ఉంటాయి. అలాగే లక్ష్మీ సునీత టీచర్ గారు 108 మంది పిల్లలతో అక్కడ తిరుమలలో స్వామివారి ఎదుట కోలాటం కూడా వేయాలని చెప్పేసి
ఈ 40 రోజుల బట్టి శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ ఈరోజు పూర్తయింది. ఈ మన ఇక్కడి నుంచి వాసవి కన్నికా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర మన ప్రదర్శనిస్తూ ఈ 108 మంది బయలుదేరారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 108 మంది చేత కొండపైన చేయించడానికి కోలాటము, గోవిందనామాలు, పిల్లల్లో భక్తిభావం నేర్చుకునేందుకు మన సాంప్రదాయాల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కార్యక్రమం మేము తలపెట్టాము. ఈ కార్యక్రమానికి అందరూ శ్రద్ధగా వచ్చి జయప్రదం చేశారు. అలాగే మా తిరుమల యాత్ర కూడా జయప్రదం చేయాలని, మీ అందరి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. ముత్తింశెట్టిపాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అభిషేకాలు, పూజా కార్యక్రమాలను తిలకించారు. తెనాలి పట్టణం ముత్తింశెట్టివారి పాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న స్వామివారికి ఆదివారం ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. భట్టు దుర్గారావు గురుస్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నేత్రపరంగా జరిగాయి. 18 రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. పరిసర ప్రాంతాల నుండి మహిళలు, భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమంలో తిలకించారు. ముత్తిశెట్టిపాలెంలో 20 సంవత్సరాల కింద అయ్యప్ప స్వామి గుడి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్న దాతల సహాయంతో. ఈ కార్తీక మాసం, ఈ మార్గశిర మాసం పుణ్యంగా పురస్కరించుకొని అభిషేకాల కార్యక్రమం జరుపుతుంటాము. మా శిష్య బృందం అందరూ చేస్తుంటాము. ఈ గుడి మూలంగా చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు. ఈ మధ్య పేపర్లో కొంత ఇదిగా రాసినట్టున్నారు. ఈ గుడి మూలంగా ట్రాఫిక్ జామ్ అయిందని, అదే నిదని లేనిపోయిన రాస్తున్నారు. గుడి ఊరి చివరి ఎక్కడో ఉంది, దీనికి దానికి సంబంధం లేదు, కావాలని రాస్తున్నారు. అది కూడా మీరు గమనించవలసిన కోరుతున్నాము. తర్వాత మా శిష్యుడు మాట్లాడతారు. ఈరోజు మార్గశిర మాసం స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ముత్తిశెట్టిపాలెంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు స్వామివారికి 18 మెట్లు ఎలాగైతే ఉన్నాయో స్వామివారికి ప్రత్యేకంగా 18 రకాల అభిషేకాలతో ఈరోజు ఈ యొక్క అభిషేక ప్రత్యేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క గుడి ప్రారంభం చేసుకుని 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దానితో పాటు ఈరోజు ఉత్తర నక్షత్రం రావడంతో మరి గురువుగారు అలాగే మేమందరం కూడా ఈ యొక్క శిష్య బృందం అందరం కలిసి ప్రతి ఏడాది ఎలాగైతే ఈ యొక్క అభిషేకాలను నిర్వహిస్తామో ఈ ఏడాది కూడా అలాగే నిర్వహిస్తున్నాము. అలాగే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రజెంట్ కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క సద్ది కార్యక్రమాలు అనేవి మొదట ఈ యొక్క దేవాలయంలోనే ప్రారంభమైంది. తెనాలిలో మొట్టమొదటిగా స్వాముల దీక్షలు ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క మండల దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సద్ది కార్యక్రమం అనేది ఈ యొక్క గుడి నుంచి ప్రారంభమై తెనాలి నలువ్యాప్తులా కూడా ఈ యొక్క వ్యాప్తం చెందింది. కాబట్టి ఇలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా మా యొక్క గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రముఖ హరికథ భాగవత శ్రీమాను తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతుల జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. హరికథ, బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక మారీస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతార్ 113వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇదే వేదిక ద్వారా వెంకటేశ్వర గుప్తా కుమార్తె గాయని మామిడి సరస్వతి భాగవతారిని సంస్మరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. హరికథ, బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కళాకారులు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నన్నపనేని రాంబాబు, వి సత్యవతి, బెజ్జంకి నాగమణి, చల్లగాలి శివ పార్వతి భాగవతారణుల శిష్య బృందం ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలనాకుల వెంకటేశ్వర గుప్తా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును బుర్రా పద్మనాభ శర్మ భాగవతులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులచే హరికథ, బుర్రకథ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సభా ప్రారంభం నిర్వహించగా సిహెచ్ శ్రీదేవి సభ పరిచయం చేశారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, కోట అక్కేశ్వరరావు, కరిటి శ్రీనివాసరావు, విద్యావతి తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పలువురిని ఘనంగా సత్కరించారు. సముద్రాన్ని చూపించాలి అంటే సముద్రం వల్ల కావుతుంది, కానీ ఇంకో వల్ల కాదు. అయినప్పటికీ చెయ్యాలి. ధర్మం ఏమిటి అంటే ఎవరి వల్ల మనం అన్నం తింటున్నాము,
సాయంత్రం లైట్ వేసుకోగానే ఎవరిని మనం స్మరిస్తున్నాము? బ్రతుకున్నంత కాలంలో ఏ ఒక్కసారైనా వాళ్ళని స్మరించమని చెప్తారు పెద్దలు. ఎందుకంటే కృతజ్ఞత విశ్వాసానికి లక్షణం, కృతజ్ఞత నిత్యత్వానికి లక్షణం అని చెప్తారు. ఒకటే అక్షరం దాని. అటువంటి మహానుభావుడు వెంకటేశ్వర గుప్త గారి యొక్క 113 ఏళ్ళు ఆ జయంతి ఉత్సవాలు. రాంబాబు గారు కానీ సోదరులు కానీ వీరంతా ఈ కార్యక్రమంలో వాళ్ళతో భాగం పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ తెలంగాణ వెంకటేశ్వర గుప్తా గారి శిష్యురాలని చాలా గొప్పగా చెప్పుకోవాలి. వారు చనిపోయి ఎంతకాలమైనా కానీ వారి కోసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెడతాం. ఒక రోజల్లా ఇక్కడ వాళ్ళు ఆ కార్యక్రమాల్లో మునగడం, వాళ్ళ కష్టం మనం కష్టపడతానే ఉంది. మనం ఏదో చేసామని వాళ్ళు అంటున్నారు, కానీ అది వాళ్ళు చేసే కష్టానికంటే చాలా చిన్నది. ఇటువంటి కార్యక్రమాలు వెంకటేశ్వర గుప్తా గారి విగ్రహాన్ని జనాల బండి మీద ఏర్పాటు చేయాలనే కోరిక వీరంతా కోరడం జరిగింది. ఆ హామీ తీసుకోవడం కోసం, అలాగే పేద కళాకారులకి ఇళ్ల స్థలాలు కానీ, మరి అక్కడిగా ఉన్నటువంటి కళాకారులకి ఆయన కళాభిమాని స్వతహాగా అది చేయడం కోసం ఆయన పిలవడం జరిగింది. అనుకోకుండా ఆ కార్యక్రమం రద్దయింది. మరి ఈ కార్యక్రమం ఇలా నిర్వహించి ఇంత ఘనంగా ఆయన 113వ జయంతి, కానీ ఆయన చనిపోయి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాలు కూడా ఇంత ఘనంగా తెనాలి పట్టణంలో కళలు అంతరించిపోతున్న వేళ హరికథ వినాలి అని మేము అఖిలేశ్వరరావు గారు నేను ఉదయం నుంచి కూర్చున్నాం. మాకు హరికథ అంటే తెనాలి టౌన్ చర్చి బోస్ రోడ్లోని ఈ ప్రార్థనా మందిరానికి శతవసంతాల గుర్తింపు ఉంది. ప్రముఖ సంఘ సంస్కర్త, క్రైస్తవ మత ప్రచారకుడు మార్టిన్ లూథర్ విగ్రహంతో సహా ఈ చర్చికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన తెనాలి టౌన్ చర్చిపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. యేసుక్రీస్తును అవతార పురుషునిగా క్రైస్తవులు భావిస్తారు. బైబిల్లోని సువార్తలు క్రీస్తు ప్రవక్త బోధనలను తెలియజేస్తాయి. విశ్వజననీత, పరలోక రాజ్యప్రాప్తి సిద్ధాంతాలను క్రీస్తు బోధించారు. బ్రిటిష్ వారి రాకతో ఏర్పాటైన క్రైస్తవ సమాజాలు మత వ్యాప్తికి తోడ్పడుతూ విద్య, ఆరోగ్య రంగాల్లో ఇతోధిక సేవలను అందించాయి. పవిత్ర జీవనాన్ని పెంపొందించాయి. ఆ విధంగా తెనాల్లో దాదాపు అన్ని మత శాఖలు ప్రసిద్ధి చెందాయి. రోమన్, కాథలిక్, లూథరన్, బాప్టిస్ట్, వరల్డ్ మిషనరీ ఇవాంజలియం, రక్షణ సైన్యం, బైబిల్ మిషన్తో పాటు మరెన్నో పట్టణంలో కనిపిస్తాయి. స్వతంత్రపరమైన సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్న అందరూ యేసుక్రీస్తును, బైబిల్ను ఆరాధిస్తారు. మార్టిన్ లూథర్ సిద్ధాంతాలను నమ్మి యేసుక్రీస్తును అంగీకరించిన వారు లూథరన్ క్రిస్టియన్లుగా ప్రపంచవ్యాప్తంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. లూథరన్ చర్చి 1820లో ఏర్పాటై ప్రపంచ దేశాల్లో మత ప్రచారం ఆరంభించింది. ఈ క్రమంలో నిర్మించిన వివిధ మత శాఖల ప్రార్థనాలయాల్లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చి ప్రముఖమైంది. పట్టణ బోస్ రోడ్లో సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ క్రైస్తవ చర్చిని టౌన్ చర్చిగా పిలుస్తారు. దీన్ని 1922లో నిర్మాణం పూర్తి చేసి 1925లో ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రకారం ఈ చర్చికి ఇప్పటికీ 100 ఏళ్లు. చర్చి నిర్మాణానికి అవసరమైన కొండరాలను సింగపూర్ నుంచి మచిలీపట్నం ఓడరేవు ద్వారా జలమార్గంలో తెనాలికి తెప్పించారు. రంగు నుండి రప్పించిన మేలు రకం టేకు కర్రతో ఇక్కడి దర్వాజాలు, కిటికీలు చేయించారు. ఆర్కిటెక్టు పరిజ్ఞానంతో ఈ క్రీస్తు దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ మిషనరీలు రెవరెండ్ జిఆర్ హోప్ 1914 నుంచి 1925 వరకు, రెవరెండ్ డాక్టర్ విక్టర్ మెకాలే దంపతులు 1928 నుంచి 1934 వరకు,
రెవరెండ్ డుంకుల్ బర్గర్ 1935 నుంచి 1939 వరకు, మళ్ళీ 1945 నుంచి 1950 వరకు తెనాల్లో సేవలు అందించారు. అప్పట్లో రేపల్ల కూడా తెనాలి డివిజన్ పరిధిలోనే ఉండేది. 1923లో రెవరెండ్ జిఆర్ హోప్ రేపల్లను ప్రత్యేక జోన్గా చేశారు. రెవరెండ్ హారిని తొలి మిషనరీగా నియమించారు. ఏఈఎల్సి అధ్యక్షుడిగా కాకి నతానియేల్ ఉన్నప్పుడు 1990లో టౌన్ చర్చిని ఆధునీకరించారు. చర్చి ఆవరణలో సంస్కరణవేత్త క్రైస్తవ మత ప్రచారకుడు మార్టిన్ లూథర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండవదిగా ఆవిష్కరమైనట్లు చెప్తారు. అంతకుముందు కళాకారుడు పాల్ ప్రభాకర్ యేసుక్రీస్తు పెయింటింగ్ను చిత్రీకరించారు. ఏ క్లాస్ ప్యారిష్గా వ్యవహరిస్తున్న ఈ క్రీస్తు లూథరన్ దేవాలయానికి ప్యారిష్ పాస్టర్గా దేవరపల్లి యేసురత్నం ఉన్నారు. అడిషనల్ పాస్టర్లుగా యామర్తి లెనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, మత్తే విజయభాస్కర్ ప్రకాష్ బాబు ఉన్నారు. అలాగే అయినపూడి డేవిడ్ రాజు, గారపాటి శ్యామ్ ప్రకాష్ రావు, చల్లాపల్లి ఫ్రాన్సిస్ జేవియర్, సుదర్శనం జాన్ మోహన్, గురిందపల్లి వేమయ్య, కొమ్మెర్ల అంబేద్కర్, చెరుకూరు సునీల్ కుమార్, బేతాళ కిషోర్ బాబు, బడుగు బుజ్జిబాబు, నక్క జోసఫ్ కృపాసాగర్, కారుమంచి చంద్రకుమార్, గళ్ళే దేవానందం, జొన్నకుట్టి శ్యామ్ కుమార్, గేరా రాజు అడ్హాక్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పట్టణ పురప్రజలకు మనం చేస్తున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో 2025 సంవత్సరం 100 years సెలబ్రేషన్ చేసుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. దాదాపు 1925 సంవత్సరంలో ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగింది. అప్పుడున్న మరి మిషనరీస్ చాలామంది హాఫ్ దొర గారు, మరి రూత్ సిగ్మన్ గారు, గుడెంబర్గ్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. మేము వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి 2020లో మేము వచ్చాం. ప్యారిస్ పాస్టర్గా, తర్వాత అసిస్టెంట్ పాస్టర్గా, మరి పాస్టర్ గారికి వచ్చాం. వచ్చిన తర్వాత మేము ఈ న్యూ బిల్డింగ్ కట్టి రూఫ్ ఎక్స్టెండ్ చేసి మరి ఇన్ఫ్రంట్ గేట్ కూడా మరి నిర్మాణం చేయడం జరిగింది. మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి వాస్తవాలుగా మరి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దీంట్లో మరి రాబోతున్న దినాల్లో 100 yearsకు మేము ముస్తాబవుతూ ఉన్నాం. మరి మేము చేసిన మరి పరిచర్య దేవుడు దీవించాలని ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం దేవుడు అనుగ్రహించాలని మరి సంఘాపురం నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తెనాలి పట్టణస్తులకు మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఈ క్రైస్ట్ లూథరన్ చర్చ్, టౌన్ చర్చ్ అని పిలువబడే ఈ చర్చిలో 100 సంవత్సరాలు పూర్తయినటువంటి విధానాన్ని బట్టి 2025 సంవత్సరానికి మేము 100 సంవత్సరాల పండుగకి సిద్ధపడుతూ ఉన్నాం. ఆ క్రమంలోనే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగించబడుతున్నాయి. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క సంతోషంలో, ఆనందంలో పాలుపంపులు పొందాలని కోరుకుంటున్నాను. 100 years పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చర్చి అన్ని వర్గాల వారికి అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి 100 years పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని పెద్ద పండుగగా జరుపుకోవాలని చెప్పి చర్చి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, చర్చిలో చాలామంది అడ్హాక్ కమిటీ మెంబర్స్ సహకారంతోనూ, దైవజనుల సహకారంతోనూ అందరితో చర్చి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 100 years పండుగలో అందరూ తమ వంతు సహకారం అందించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఆదివారం ప్రార్థనలతో పాటు క్రైస్తవ పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి క్రిస్మస్ పండుగకు విద్యుత్ అలంకరణ, రంగురంగుల క్రిస్మస్ స్టార్లతో చర్చిని అలంకరిస్తారు. క్రైస్తవ సోదరులతో పాటు హిందువులు ఈ చర్చిలో జరిగే ప్రార్థనలకు వస్తుండటం మరో విశేషం. ఇటీవల చర్చికి అవసరమైన మరమ్మతులు చేసి మరింత శోభను తీసుకొచ్చారు. 1925లో ప్రారంభోత్సవం జరిగిన ఈ టౌన్ చర్చి ఇప్పటికీ శతవసంతాలు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 25వ తేదీ జరగబోయే క్రిస్మస్ ప్రార్థనలకు ఎంతో విశిష్టత కలిగిన ఈ టౌన్ చర్చి ముస్తాబైంది. 100 సంవత్సరాలను పూర్తి చేసుకునే శుభ సందర్భంలో చర్చి ఎక్స్టెన్షన్ కార్యక్రమం కానీ, రూప్ ఎక్స్టెన్షన్ కానీ, ఇతర అనేకమైన కార్యక్రమంలో మందిరంలో జరుగుతున్నవి. 1925వ సంవత్సరంలో ఇది స్థాపించబడింది. 2025కి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి.
అయితే దానికి మనం చర్చి స్టార్ట్ చేసినప్పుడు ఉత్తరం కానీ దక్షిణం కానీ రూప్ ఎక్స్టెన్షన్ అనేది లేదు. మనం వచ్చిన కాంచి రూప్ ఎక్స్టెన్షన్ చేసాము, ఎదుర హట్లు పెట్టాము. చక్కగా ముందు గోడలు కూడా చక్కగా రాజస్థాన్ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి మంచిగా ముస్తాబు చేసేసి 100 ఇయర్స్కిను ప్లస్ 2024 క్రిస్మస్కు 2025 నూతన సంవత్సరంతో పాటు 100 ఇయర్స్ కూడా ముస్తాబు చేస్తున్నాము. బాగా అభివృద్ధి పదంలోకి చర్చిని నడుపుతున్న పాస్టర్ గారికి, మా కమిటీ సభ్యులందరికీ ఈ యొక్క క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా మన జీవితాల్లో ఆయన అనుగ్రహించేటువంటి శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ ఆనందము, సంతోషము మన కుటుంబాల్లో వెల్లివిరియాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, అందరూ సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కొల్లిపర్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కొల్లిపర మండల కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నూతన ఏరులేషం ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తాను క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నానని, తనకు చదువు చెప్పిన టీచర్స్ నన్స్ అని పెమ్మసాని అన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుందంటే 2 నెలలకు ముందే ఒక పండుగ వాతావరణం ఉంటుందని, సంక్రాంతి, దసరా పండుగలు ఎలా చేసుకుంటామో 25 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలను కూడా అలాగే చేసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఆలపాటి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరూ కూడా నన్స్. చిన్నప్పుడు 5 సంవత్సరాల వరకు అక్కడ చదివా. అమ్మనైతే ఏ విధంగా మర్చిపోలేనో, ఆ రోజు వారు వారి జీవితాలను త్యాగం చేసి మా దగ్గరికి ఎక్కడి నుంచో కేరళ నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చి మా గురించి చదువు చెప్పిన వాళ్ళను కూడా ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆ చిన్నప్పుడు వాళ్ళు చూపించినటువంటి, అంటే నేను మీలాగా రోజు బైబిల్ చదవకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ విధంగా అయితే నా మీద ప్రేమ చూపించారో, కరుణ చూపించారో, అవి చిన్నప్పుడు మనకి ఏదైతే పడతాయో పెద్ద అయిన తర్వాత కూడా మనం అదే విధంగా మనం చేస్తాం. ఈరోజు నేను ఒక డాక్టర్ అయ్యానన్నా, ఒక బిజినెస్ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామన్నా, ఈరోజు ప్రజాసేవలోకి వచ్చి మీ అందరికీ ప్రజాసేవ చేస్తూ ఉన్నానన్నా, ఆ రోజు చిన్నప్పుడు ఉన్నటువంటి నాకు నేర్పినటువంటి పాఠాలని మీ అందరికీ నేను ఒకసారి గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది, గత 25 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. అమెరికాలో నాకు 500 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 మంది క్రిస్టియన్సే ఉన్నారు. అందులో అంతా అమెరికాలో ఉండేవాళ్ళు అంతా కూడా, అందులో అందరూ తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు. సామాన్య మానవుడికి గొడ్డకాడ బుడ్డాడికి కూడా రాజకీయం నేర్పినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజున రాజరికాలను ఎదిరించి నిలబడినటువంటి, మన కోసం, మన పాపాత్ముల కోసం ప్రాణాలు అర్పించినటువంటి క్రైస్తవుడు మన దేవదేవుడు. అదే రకంగా మీకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అట్టడుగునున్న పేదరికాన్ని పోగొట్టడానికి నిరంతరం ప్రయత్నించే నాయకత్వం తెలుగుదేశం పార్టీది. చూడండి, యేసు ప్రభువుకి తెలుగుదేశం పార్టీకి ఎంత సంబంధం ఉందో. మాయ మాటలు చెప్పే పార్టీ కాదు, మసిపూసి మారేడికాయ చేసేది అంతకంటే కాదు. ఇంకొక అనిముత్యం మన కళ్ళ ముందర ఉన్నటువంటి కేంద్ర మంత్రులు. మా చంద్రశేఖర్ గారు అనుకుంటా ఉంటే నేను మాట్లాడుతూ ఉంటే పట్టణంలో పూల వ్యాపారం చేసుకునే అచ్చయ్య, నాగమ్మల జీవనోపాధి కోసం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం తోపుడు బండిని పంపిణీ చేశారు. దీంతో లబ్ధి పొందిన వారు యంగ్ జనరేషన్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాల్లో యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగమ్మ, అచ్చయ్యలకు తోపుడు బండిని అందజేశారు.
వారు చేసుకునే చిరు వ్యాపారం గురించి యంగ్ జనరేషన్ టీం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో టీం సభ్యులు తోపుడు బండిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు తెనాలి పట్టణంలోని బోస్ రోడ్డు వద్ద కన్యకా పరమేశ్వరి గుడి ముందు సుమారు 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న నాగమ్మ గారు 62 సంవత్సరాలు, అలానే వాళ్ళ భర్త అచ్చయ్య గారు 72 సంవత్సరాలు. మరి గత 30 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కన్యకా పరమేశ్వరి గుడి ముందు పూల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటీవల మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని బ్రతుకు తెరువుకి ఇబ్బందిగా ఉంది అని ఒక తోపుడు బండి సాయం చేయండి అని కోరగా ఈరోజు మా టీం ఆధ్వర్యంలో నాగమ్మ గారి కుటుంబానికి ఒక తోపుడు బండిని అందజేసి వాళ్ళకు ఒక పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇలానే రానున్న రోజుల్లో కూడా నాగమ్మ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనోపాధి మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. బాబులకి ధన్యవాదాలు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు, మా పని మాకు పట్టించుకునే లేరు. ఆ బాబులు నలుగురి స్వామికి, ఆ ముగ్గురు బాబులకి నమస్కారం. పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఎందుకు ఏర్పడింది? స్థానికులు అంత పెద్ద ఎత్తున ఆందోళనలకు ఎందుకు దిగారు? కాలనీలో విగ్రహాల వివాదమేంటి? ఇదే అంశంపై మా ప్రతినిధి గోపీచంద్ మరింత సమాచారం అందిస్తారు. తెనాలి పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు కాలనీకి సంబంధించి ఇక్కడ 8వ లైన్లో ఉన్నటువంటి ప్రాంతంలో మున్సిపాలిటీ స్థలంలో ఉన్నటువంటి దేవాలయాలు కానివ్వండి, అట్లాగే ఇటు మేరీమాత విగ్రహం కూడా తొలగింపు చేస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు, ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 8వ లైన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ 8వ లైన్లో ఉదయం నుంచి కూడా ఆందోళనకర పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా పొద్దు నుంచి కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీ ప్రదేశంలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రదేశంలో ఎంతో కాలంగా ఇక్కడ ఒక అంకమ్మ తల్లి దేవాలయం వేప చెట్టుతో సహా ఉంటున్నాయి. అక్కడ కొద్ది దూరంలో మేరీమాత విగ్రహాన్ని స్థానికులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా పెద్ద ఉదయం నుంచి కూడా మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఇటు పోలీస్ అధికారులు కానివ్వండి ఇక్కడికి చేరుకుని కూడా ఇటు మేరీమాత విగ్రహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంకమ్మ తల్లి దేవాలయాన్ని కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దాదాపుగా మేరీమాత విగ్రహం తొలగింపు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అంకమ్మ తల్లి గుడి కానివ్వండి తొలగించిన నేపథ్యంలో కూడా ఇరు వర్గాల స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడే మోహరించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా 3 టౌన్ పోలీసులు కూడా స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసిన నేపథ్యంలో పలువురు స్థానికులు కొందరు గాయపడినట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా ఇక్కడ స్థానికులు కొంతమంది మేరీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. క్రిస్మస్ పండుగ వరకు కూడా ఆ మేరీమాత విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ పూజలు నిర్వహించుకునేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మేరీమాత విగ్రహాన్ని తొలగించేందుకు కూడా మున్సిపల్ అధికారులు పొద్దున్నే వచ్చారు. ఇక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి వారందరినీ కూడా ఇక్కడికి రప్పించారు. ఇక్కడ ఉన్నటువంటి మేరీమాత విగ్రహాన్ని కూడా అనుమతులు లేవంటూ మున్సిపల్ స్థలంలో ఉన్నదంటూ కూడా మేరీమాత విగ్రహాన్ని తొలగించారు. దాంతోపాటుగానే పక్కన ఉన్నటువంటి కొద్ది దూరంలో ఉన్నటువంటి అంకమ్మ తల్లి దేవాలయాన్ని కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అంకమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈ వేప చెట్టుతో సహా మేము ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటా ఉన్నాము. ఎంతో కాలంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా తొలగించడం నేపథ్యంలో కూడా ఇటు దేవాలయాన్ని ఇక్కడ పరిరక్షిస్తున్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు మేరీమాత విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము. ఈ 5 రోజుల పాటు పూజలు చేసుకునేందుకు కూడా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసిన మేరీమాత విగ్రహాన్ని ఉన్నపలంగా ఎందుకు తొలగించారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రొక్లైన్ తీసుకొచ్చి ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలో పేరుతో తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో కూడా స్థానికులు తిరగబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు స్థానికులు అయితే తొలగించడానికి వచ్చినటువంటి ఆ ప్రొక్లైన్ మీద కూడా స్వల్పంగా కూడా రాళ్లు రువిన నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు అలర్ట్ అయ్యి స్వల్ప లాఠీ చార్జ్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ లాఠీ చార్జ్లో పలువురికైతే కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు మేరీమాత విగ్రహం తొలగించడం కానివ్వండి, ఇటు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అంకమ్మ తల్లి దేవస్థానం వేప చెట్టుతో సహా తొలగించడం కానివ్వండి, ఇక్కడ స్థానికంగా అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులకైతే కారణమైన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇరు వర్గాల వారు ఇటు మేరీమాత విగ్రహం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు,
ఇక్కడ అంకమ్మ తల్లి దేవాలయాన్ని పరిరక్షించుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరికీ అడ్డం లేని ప్రాంతంలో ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రదేశం అని చెప్తున్నప్పటికీ కూడా ఇటు కాలవగట్టు పక్కనే కూడా ఖాళీ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ 5 రోజుల పాటు క్రిస్మస్ సందర్భంగా మేరీమాత విగ్రహానికి పూజలు చేసుకుని ఆ తర్వాత తీసేసే వాళ్ళము. అనవసరంగా ఇక్కడికి వచ్చి కూడా ఇటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు వచ్చి కూడా ఇక్కడ పెద్ద ఇష్యూ చేశారని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఎంతో కాలంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ని కూడా ప్రొక్లైన్తో కూల్చివేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పిన కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ 2 వ్యవహారాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు కాలనీలో హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సెన్సిటివ్ విషయం కావడంతో ఇటు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులకు కూడా కారణమైన పరిస్థితి కనిపిస్తుంది. స్వల్ప లాఠీ చార్జ్ చేయడంతో కొంతమందిని ఇక్కడ ఆందోళన దిగుతున్న వారిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడంతో కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక గంగానంపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. జై భీమ్ వ్యవస్థాపకులు కట్టివరపు దేవానంద్ నేతృత్వంలో సంఘ కార్యాలయంలో క్రిస్మస్ కేకును కట్ చేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కట్టివరపు దేవానంద్తో పాటు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు, కొత్తపల్లి రామారావు, కట్టివరపు రవికుమార్, రాణి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు గారి జన్మదినం సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేయడం జరిగింది. దానికి మాకు ముఖ్య అతిథులుగా నాగరాజు గారు, కిన్నెర నాగరాజు గారు, మరి రత్నం గారు, మా కుటుంబ సభ్యులు, మా జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు అందరూ పాల్గొని చాలా సంతోషంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా జై భీమ్ ఫెడరేషన్ తరఫున ప్రతి కార్యక్రమం మా మహిళా సభ్యులు చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటారు. ముందు కూడా చాలా కార్యక్రమాలు చేసి ఈ మా టీంకి, మా సభ్యులకి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు గారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు జై భీమ్ ఫెడరేషన్ ఆఫీస్లో దేవన్నయ్య అందరం కలిసి, జై భీమ్ సభ్యులు అందరం కలిసి, కుటుంబ సభ్యులు మన నజరేయుడైన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. కేక్ కట్ చేసుకోవటం జరిగింది. అందరం కలిసి సంతోషంగా ఈ కేక్ కటింగ్లో పాల్గొని ఎంతో ఆనందంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలతో పాటు కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి ప్రారంభమై జనవరి 18వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుండి స్థల ప్రాంగణం విశేష పూజలు నిర్వహించారు. రాత్రి కోలాట ప్రదర్శనలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ధనుర్మాసం ఆరంభం చేసి 6వ రోజు. మనకి నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ 6వ రోజు చక్కగా గోపికలని గోదాదేవి నిద్రలేపుతూ ఉన్నది. ఆ శుభ సందర్భంగా మనం కూడా మన యొక్కటువంటి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మని దర్శించడం కోసం, మన హృదయాల్లో ఉండేటువంటి పరమాత్మ యొక్క దర్శనం కోసం
మన మనస్సుని మన ఇంద్రియాలని నిద్రలో నుంచి మేల్కొల్పి భగవంతుడి వైపు మన మనస్సు ప్రయాణింప చేయాలని ఈ యొక్కటువంటి కర్తవ్యంగా ఈరోజు మొదటి గోపికని గోదాదేవి నిద్రలేపింది. ఆ శుభ సందర్భంగా మనం చక్కగా కోలాట భజన కార్యక్రమాన్ని ఒక ఆనందం, భగవంతుడి దగ్గరికి చేరుతున్నామనేటువంటి ఆనంద పరవశంతో గోపికలందరూ కూడా కోలాటమాడుతూ భగవత్ సన్నిధానానికి నామ సంకీర్తన చేసుకుంటూ నడిచారట. అలాగే మన శరణాగతి గోష్ఠిలో కూడా చక్కగా కోలాటాల భజన మధ్య భగవత్ సన్నిధానానికి నడుస్తున్నట్టుగా ఈ గోష్ఠిలో పాల్గొన్నటువంటి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా చక్కగా అలాంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది. పలు రంగాల కార్మికులను గుర్తించి శ్రమయేవ జయతే పురస్కారంతో సత్కరిస్తున్న పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ స్మారక కమిటీ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ను పలువురు అభినందించారు. స్థానిక గాంధీనగర్లోని ఇస్కప్ కార్యాలయంలో పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ స్మారక శ్రమ ఏవ జయితే పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఈఎల్వి అప్పారావు, చిన్నపరిమికి చెందిన సీనియర్ రైస్ మిల్లర్ మర్రెడ్డి బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కన్నబిడ్డలే తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ రోజుల్లో అమ్మమ్మ తాతయ్యల పేరుతో పురస్కారాలను అందిస్తున్న తన్నీరు శివశంకర్ యువతకు ఆదర్శం అని పలువురు అన్నారు. గుంటూరుకు చెందిన ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ అధినేత షేక్ మొహిద్దీన్ మరియు పట్నానికి చెందిన సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మట్టుపల్లి సాంబయ్యలకు ఈ సంవత్సరం శ్రమ ఏవ జయితే పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కమిటీ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా విద్య లేకపోయినా కేవలం శారీరక శ్రమకు బుద్ధిని జోడించి తమ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి శ్రమయేవే జయితే పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులెట్టి మల్లికార్జునరావు, తన్నీరు కళ్యాణ్ కుమార్, పసుపులెట్టి వినోద్, మాలేపాటి హేమ్ కుమార్, గరికపాటి రామ్మోహన్ రావు చౌదరి, షేక్ షఫీ, కమ్మెల రజని, కటారి హరీష్, పావులూరి రాంబాబు, కన్నిగంటి మురళి తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన సంస్థ తెనాలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంకీర్తనాచార్య అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం ప్రేక్షకులకు ఆధ్యాత్మిక అనుభూతిని, సంగీత మధురిమలను పంచింది. గాయని గాయకులు గానానికి, వాద్య కళాకారుల కళాకౌశలంతోడే ప్రేక్షకులు గానామృతాన్ని ఆస్వాదించారు. తెనాలి పట్టణానికి చెందిన సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సంకీర్తనాచార్య అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం జరిగింది. సంకీర్తన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కె పురుషోత్తమరావు నేతృత్వంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్నమయ్య గీతాంజలి పేరిట అన్నమయ్య సంకీర్తనాపన నిర్వహించగా పలువురు సంగీత కళాభిమానులు పాల్గొని ఆసక్తిగా ఆలకించారు. 2:30 గంటల పాటు వీణుల విందుగా సాగిన ఈ గీతాంజలిలో డాక్టర్ కె పురుషోత్తమరావు, దివ్యశ్రీ, సుచరిత, శ్రీకాంతి, ప్రాజ్ఞేశ్వర్, లక్ష్మి, రత్నప్రియాంక, దేవి లలిత, వైష్ణవి, ఆంజనేయ శాస్త్రి తదితరులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఆంజనేయ శాస్త్రి, శ్రీనివాసులు వయోలిన్, వెంకటేశ్వరరావు కీబోర్డు, నాగప్రసాద్ తబలా, జగన్మోహిని మృదంగం, కిషోర్ ఘంటం, లక్ష్మీశంకర్ మోర్సింగ్, కుమార్ బాబు వేణువుల వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమంలో భాగంగా ఇదే వేదికపై అన్నమయ్య కీర్తన ప్రాచుర్యానికి కృషి చేస్తున్న 6 గురువులు కొండపి వసుంధర, ఎల్లప్రగడ జానకి, పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి, కత్తివెంటి కమల, సొల్లెట్టి శైలజ, గోరా వజ్ల ఆంజనేయ శాస్త్రులను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కె పురుషోత్తమరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ పి సోమశేఖర్, కార్యదర్శి కె రాజేశ్వరరావు పర్యవేక్షించారు. కృతజ్ఞుడిని. ఈ పెద్ద కార్యక్రమంలో చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. ఇది ఈ బ్రేక్ ఎందుకు తీస్తున్నాడో తెలియదు పురుషుడు. డాక్టర్ పురుషోత్తమరావు వైద్యులే కాకుండా వృత్తిరీత్యా వైద్యులైనప్పటికీ కూడా ప్రవృత్తి రీత్యా ఇప్పుడు నేను చూస్తున్నాను మంచి కళా పోషకుడు, అలాగే కళా తపస్వి. ఆయన నారసింహుణ్ణి మరి గానం చేస్తున్నప్పుడు వారిలో ఆ తాదాత్మ్యత నేను చూశాను. డాక్టర్ గారు, మీరు సంగీతాన్ని ఇందాక మీరు చెప్పినట్లుగా వారు చెప్పారు, వ్యాఖ్యాత గారు అధ్యయనం చేశారు, అభ్యాసం చేశారు, అలాగే మరి ఆ కళని
మీరు అంతర్లీనం చేసుకున్నది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక మాట, పురుషుల్లో ఉత్తముడు, అందుకనే మీరు సార్థక నామధేయులు. మంచి భర్త, మంచి తండ్రి, మంచి మిత్రుడు. అన్న అని పిలుచుకుంటూ ఉంటాను నేను. నా పరిచయం దాదాపు 2 దశాబ్దాలు నిండిపోయింది. ప్రేమను పంచుకోవడానికి తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని కొన్నిటికి భార్యతో పంచుకుంటారు. ఆ భార్యతో కూడా పంచుకోలేనివి ఎవరితో పంచుకోవాలంటే ఆప్తమిత్రుడు. దేవుడు మరి ఇలాంటి మిత్రుడిని ఎందుకు పెట్టారా అనుకున్నాను ముందు, కాకపోతే తెలిసింది దానికి కూడా ఒక అర్థం ఉంది. అలాంటి గొప్ప మిత్రుడిని మేము పొందినందుకు నేను కానీ శివుడు కానీ, అంటే డాక్టర్ గారు యాక్చువల్గా ఆ శాలువ వారికి వేయాలి, నాకు కాదు. ఈరోజు నేను ఇంతకుముందు ప్రకటించినట్టుగానే మా 8వ సంకీర్తన వార్షికోత్సవ కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ భక్తి సంగీత సేవా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇంతమంది వచ్చినా మాకున్న లోటు ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. తెనాల్లో ఇంత కళల కాణాచి అంటారు, కానీ ఇద్దరు కనుక నాకు తోడుంటే 2 నెలలకు ఒక ప్రోగ్రాం, 3 నెలలకు ఒక ప్రోగ్రాం చేయొచ్చు. ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ సపోర్ట్ ఉండదు. అదొక్కటి కొంచెం ఒకంత బాధ కలిగిస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం. ప్రజాదరణ మాత్రం చాలా మెచ్చుకోదగింది. రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. दशरथतनूजाय ताटकगमनाय कुशिकसम्भवय ज्ञगोपनाय दशरथतनूजाय ताटकगमनाय कुशिकसम्भवय ज्ञगोपनाय पशुपति महाधनुर्भञ्जनाय नमो पशुपति అమృతలూరు మండలంలో దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని దుప్పట్లు పంపిణీ చేశారు. అమర్తలూరు మండల గ్రామాల్లో తమ మిత్ర బృందం తరపున ప్రతి నెల 5 సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందుకు ఎన్ఆర్ఐ మల్లేపద్ది వెంకట మురళి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మల్లిపెద్ది కృష్ణమూర్తి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవాస భారతీయుడు వెంకట మురళి ఆర్థిక సహకారంతో 60 మంది వయోవృద్ధులకు మండల కేంద్రం అమర్తలూరు ఉత్తర దళితవాడలోని తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ కృష్ణమూర్తి గతంలో ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. తల్లిదండ్రులను స్మరించుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటమురళికి ఆ యేసుక్రీస్తు ప్రభు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేలా ఆశీర్వదించాలని కోరారు. పాస్టర్ రెవరెండ్ వేజాండ శ్రీకాంత్ విశ్వనాథ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తనను తాను మనందరికీ బహుమానంగా ఏ విధంగా సమర్పణ చేసుకున్నారో, యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఎలాగ బహుమానం ఇచ్చారో అదేవిధంగా వెంకటమురళి తల్లిదండ్రులను స్మరించుకుని ఈ దుప్పట్లు పంపిణీ చేయటం సంతోషకరమని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పరుచూరి జనార్దన్, శరణ పున్నారావు, విరాటపు కాశీ, కొడాలి కోటేశ్వరరావు, అమతులూరి ఆనందరావు, శ్రీనివాసరావు, నన్నెపాగ రాంబాబు, కొక్కిలగడ్డ కిషోర్, గోసే రమేష్, సంఘ పెద్దలు అమతులూరి శామ్యూల్, చావలి సుందర్రావు, నన్నెపాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా తండ్రి తల్లి సమానులైనటువంటి వయోవృద్ధులకి ఈ రీతిగా బహుమతులు అందిస్తుండగా ప్రియులు మురళీ గారికి, వారి మిత్ర బృందానికి, చేరువచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన దళితవాడలోని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో ముఖ్యంగా మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు, ఆయన ఈ ప్రాంతంలో మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు ఈ ప్రాంతంలోనే నేను చిన్నప్పుడు వార్డు మెంబర్గా గెలిచాను. ఆ తదుపరి మరి వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అమెరికాలో ఉండ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఒక కార్యక్రమం చేయాలని ఉద్దేశం క్రిస్టియానిటీ తీసుకుని యేసు ప్రభువుని ప్రార్థించేవాడంట. అందుకే ఆయన వచ్చినప్పుడు గతంలో కూడా మన చర్చికి సిమెంట్ ఇచ్చారు. గత సంవత్సరం మన హై స్కూల్లోని విద్యార్థులందరికీ కళ్ళు పరీక్ష ఇచ్చి కళ్ళజోళ్ళు కూడా వాళ్ళ తాతగారు అమ్మమ్మ గారి పేరు మీద ఇచ్చారు. అంటే వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేయాలి అని, మరి మన గ్రామానికి చేయాలి అని తగతగలాడుతూ మరి చేస్తున్నందుకు ప్రత్యేకంగా మురళీ గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఆ యేసు ప్రభు వాళ్ళ కుటుంబాన్ని బాగా చూడాలని, మరి దీంతో పాటుగా మరి ఇన్ని కార్యక్రమాలకి మరి నేను అనేక కార్యక్రమాలు నెలకి 5-6 కార్యక్రమాలు చేస్తుంటాం. మరి సంవత్సరం మొత్తం మీద 60-70 కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు ఇటువంటి పెద్దలే సహకరిస్తుంటారు. మరి ఆ యేసు ప్రభు కూడా మరి ఈ కార్యక్రమాలు ఇప్పుడు 16 సంవత్సరాలు చేస్తున్నాం, ఎక్కువ కాలం సాగేట్టు చూడాలని, మరి ఒక మంచి మాట, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో తీవ్ర ఉద్రిక్తత. ఆక్రమణల పేరుతో మేరీమాత విగ్రహం, అంకమ్మ తల్లి మందిరం తొలగింపు. పోలీసులతో స్థానికుల వాగ్వివాదం, స్వల్ప లాఠీచార్జ్. క్రైస్తవ మత ప్రచారంలో టౌన్ చర్చికి శతవసంతాలు. మార్టిన్ లూథర్ విగ్రహం సహా అనేక ప్రత్యేకతలు. క్రిస్మస్ పండుగకు ప్రత్యేక అలంకరణలతో శోభిల్లుతున్న చర్చి. తెనాలిలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ కార్యవర్గ సమావేశం. హాజరైన వివిధ పట్టణాలు, మండలాల్లోని సంఘ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.